హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది. ప్రతి అప్డేట్ మీకు షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరో చిన్న విషయము, ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 1200 రూపీస్ అమౌంట్ ప్రెజెంట్ అయితే 50% డిస్కౌంట్తో కేవలము 600 రూపీస్కే వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. 600 రూపీస్కే ఇస్తున్నాము, అది కూడా అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని ఇప్పుడే మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272, 8341949272. ఫ్రెండ్స్, మరి నా వాట్సాప్ నెంబర్కి ఇంకా ఆలస్యం చేయవద్దు. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు డే 2 ఎగ్జామ్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఉగాదికి కానివ్వండి, తర్వాత రంజాన్కి కానివ్వండి, ఇలా హాలిడేస్ ఇవ్వడం వల్ల ఈరోజు కేవలం డే 2 షెడ్యూల్ మాత్రమే జరుగుతుంది. సో 22nd డే 2 షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చామన్నమాట. 20th షెడ్యూల్ క్లాసెస్ ఇచ్చాము. 21st రంజాన్ పరంగా హాలిడే ఇచ్చాము. 22 ఈరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ కూడా మనం ఏ క్లాసే, ఏ లెసన్ కా లెసనే, ప్రతిదీ ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ డిలే అవుతున్నా కానివ్వండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాం కాబట్టి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా సీరియస్గా ఇప్పటి నుంచి నిదానంగా ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. యాక్చువల్గా 17 బ్యాచెస్ స్టార్ట్ చేశాము, బట్ మధ్యలో ఉగాది హాలిడేస్, తర్వాత రంజాన్ హాలిడేస్, ఇలా హాలిడేస్ ఇవ్వడం వల్ల ఈరోజు డే 2 మాత్రమే జరుగుతుంది. మీరు ఎప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, ప్రీవియస్ లింక్స్ కూడా షేర్ చేయడం అయితే ప్రీవియస్ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాం, నో ప్రాబ్లం. నా నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272. మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ పరంగా అబ్జర్వ్ చేస్తే కొలువుల కాలం సన్నద్ధతకే కీలకం అనేటువంటి క్యాప్షన్తో ఇక్కడ ఒక జిల్లా బేస్ చేసుకొని పోస్టుల సంఖ్య డిఎస్సి పరంగా క్లియర్గా ఇచ్చాడు. డిఎస్సికి పోటీ తీవ్రము. ఏ జిల్లా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెల్లూరు జిల్లా బేస్ చేసుకొని ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను మిగతా జిల్లాల పరంగా కూడా క్లియర్గా చెప్తా, మిగతా జిల్లాల్లో కూడా ఎస్జిటి పోస్ట్ ఎన్ని ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా కూడా క్లియర్గా చెప్తా. వీడియో అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నెల్లూరు జిల్లాను బేస్ చేసుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి యువతలో జాబ్ క్యాలెండర్ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. శిక్షణ కేంద్రాలకు వరుస కట్టారు. ఈసారి ఉపాధ్యాయ పోస్టులు తక్కువే, అది మనందరికీ తెలిసిన విషయమే కదా. కేవలము 3006 పోస్టులు సంథింగ్లలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, అంటే మొత్తం కలిపి కూడా మనకు చాలా చాలా తక్కువ ఉన్నాయి. 1744 పోస్టులు అనుకుంటే ఎస్జిటికి, అంటే మొత్తం పరంగా 13 జిల్లాల పరంగా మొత్తం ఎస్జిటి పోస్టులే 1744 పోస్టులు ఎన్నో ఉన్నాయి అప్రాక్సిమేట్గా. ఓకేనా. గత ఏడాది ఈ జిల్లాలోనే మెగా డిఎస్సి ద్వారా 653 పోస్టులు భర్తీ చేయగా ఈసారి 359 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అంటే ఓవరాల్గా, అంటే ఇక్కడ ఒక ఎస్జిటిఏ కాదు, ఇది ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, స్పెషల్ బిఎడ్, స్పెషల్ డైట్, అంటే మొత్తం 1A 1B 2A 2B, అదేవిధంగా మిగతా పరంగా కూడా మొత్తం మీద నెల్లూరు జిల్లాను బేస్ చేసుకొని, అంటే ఉమ్మడి పరంగా మొత్తము 359 పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మరి విద్యాశాఖ అధికారులు తెలియచేయడం అయితే జరుగుతుంది. సో డిఎస్సి పరంగా పోటీ తీవ్రంగా ఉండగా, అదేవిధంగా పోలీసు, అటవీ, సంక్షేమ, వ్యవసాయ, పరిశ్రమలు, ఎక్సైజ్ తదితర ఉద్యోగాల భర్తీలకు కూడా కానున్నాయి. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా. సో ఇక్కడ ఎస్జిటి పోస్టుల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే మొత్తము ఉండే పోస్టులే 1744, అంటే కొంచెం తక్కువ పోస్టులే ఈసారి అయితే. బట్ ప్రిపేర్ కావాలి అనుకో, అందరూ నెగిటివ్లోనే ఉంటారు, మీకు అందరికీ తెలిసింది, అందరూ నెగిటివ్లో ఉంటారు కాబట్టి జాబ్ సాధించడం కొంచెం పోటీ, అంటే ఆస్పిరెంట్స్ సంఖ్య ఎక్కువ ఉన్నా కానివ్వండి, ప్రిపేర్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మీకు లాజిక్ అర్థమై ఉంటుంది అనుకుంటా. ఓకేనా. సో ఆస్పిరెంట్స్ అందరు ఏంటంటే పోస్ట్ తక్కువ ఉన్నాయి, ఏం ప్రిపేర్ అవుతాంలే, పోస్ట్ తక్కువ ఉన్నాయి కదా, ఏమొస్తుందిలే మనకు జాబ్ అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరైతే గట్టిగా ప్రిపేర్ అవుతారో వారికి మాత్రమే జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఈసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేటువంటిది మాత్రము మీరు ఒక్కసారి లాజిక్గా ఆలోచించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే
యాస్పిరెంట్స్ సంఖ్య ఎక్కువనే ఉంది. నేను కాదంటం లేదు. బట్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువలో కానీ నువ్వు కూడా ఉన్నావనుకో కొంచెం జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలైతే ఉన్నాయి. సో, ఎస్‌జిటి పరంగా నాకు తెలిసి ఓకేనా, ఓవరాల్‌గా 1744 పోస్టులను బేస్ చేసుకొని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాకు ఓవరాల్‌గా 80 నుండి 150 పోస్టులు అవకాశం అయితే ఉంది. సో, 80 నుండి ఓవరాల్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్. అంటే 100 పోస్టులు, అంటే ఒక జిల్లాకు తక్కువ ఉండొచ్చు, ఒక జిల్లాకు ఎక్కువ ఉండొచ్చు. అన్ని జిల్లాలకు ఒకే న్యూమరికల్ వాల్యూ ఉంటుందని మనం చెప్పలేదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్రాక్సిమేట్‌గా 130 పోస్టులొస్తాయి. 13 ఎంత? 169. అంటే 13 169 అంటే ప్రతి జిల్లాకు సగటున సరాసరి పరంగా అబ్జర్వ్ చేస్తే 130 వస్తాయి. 13 మూళ్ళు 39 కదా! 13 మూళ్ళు 169 కదా! 13 జిల్లాలు 130 పోస్టులేసుకున్నామనుకోండి. 13 169 అంటే పక్కన ఒక 0 పెడితే అప్రాక్సిమేట్‌గా 1700 వరకు వస్తున్నాయి. అంటే ఇంకొక 10 ఏసుకున్నా కానివ్వండి 1400 పోస్టులు, అంటే 140 పోస్టులు సగటున అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ మనం అన్ని జిల్లాలకు ఒకే న్యూమరికల్ ఫిగర్ ఉండదు కాబట్టి మనమేమి ఏసుకోవచ్చు అంటే ఓవరాల్‌గా ఒక జిల్లాకి తక్కువ, ఒక జిల్లాకి ఎక్కువ ఏసుకున్నా కానివ్వండి 100 పోస్టుల నుంచి 150 పోస్టుల మధ్యలో ఉండేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో, కొంచెం పోస్టుల సంఖ్య తక్కువే అనిపించినా కానీ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటది కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయని మాత్రము ఒక ఫ్రెండ్‌గా అయితే మీకు సలహా ఇవ్వగలను. ఓకేనా? క్లియర్‌గా అంటే ప్రతి జిల్లా పరంగా చెప్తున్నా. ప్రతి జిల్లా పరంగా అప్రాక్సిమేట్‌గా 100-150, అంటే ఒక జిల్లాకి ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు కర్నూలు ఏదో కొంచెం ఎక్కువ అంటున్నారు. ఓకే, 250 ఏసుకోండి. ఓకేనా? అంటే అలా ఒక జిల్లాకి ఎక్కువ వేసుకున్నా, ఒక జిల్లాకి తక్కువ వేసుకున్నా, ఇలా సగటున అబ్జర్వ్ చేస్తే 100-150 మధ్యలో అయితే వేకెన్సీస్ అయితే ఉండొచ్చు. ఇది ఎస్‌జిటి పరంగా. ఇంక స్కూల్ అసిస్టెంట్ పరంగా అంటారా, కొంచెం న్యూమరికల్ వాల్యూ సింగిల్ డిజిట్‌లోనే ఉంటుంది అనేది మాత్రము మీ అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో, ఓవరాల్‌గా ఫైనల్ కంక్లూజన్ పార్ట్ ఏంటి అంటే, సో, అక్టోబర్ 15న అంటే నోటిఫికేషన్ రావడానికి చాలా టైం ఉంది. మీ అందరికీ తెలిసిందే. నోటిఫికేషన్ రావడానికైతే మనకిచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ పరంగా అయితే అక్టోబర్ 15థ్ నోటిఫికేషన్ అని చెప్పారు. ఎగ్జామ్స్ కాదు, 15థ్ నోటిఫికేషన్ అని. అంటే అబ్జర్వ్ చేస్తే మనం తర్వాత ఒక 45 డేస్, 50 డేస్ సమయం వేసుకున్నా కానివ్వండి, మనకు నోటిఫికేషన్ తర్వాత డిసెంబర్‌లో ఎగ్జామ్స్ ఉండడానికి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్‌గా ఇంకా 8 నెలల నుంచి 9 నెలల సమయం ఉంది ఎగ్జామ్స్‌కి. ఇది మార్చే కదా! ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే ఎగ్జామ్స్, మనం మెయిన్ ఎగ్జామ్స్ పరంగా తీసుకుంటే ఇంకా 8 నెలల నుంచి 9 నెలల సమయం ఉంది. సో, మీరు నిదానంగా అలా ప్రిపేర్ అవుతూ నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ, ఎందుకంటే ఓకే, డిలే అయిందని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కొంచెం మీరు ఆ ప్రిపరేషన్‌లోనే ఉన్నారు. జాబ్ కావాలి అనుకుంటే మాత్రము ఎప్పటివరకైనా వెయిట్ చేయాల్సిందే. సో, పేషెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓపిక కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో, సమయాన్ని వృధా చేసుకోకుండా కొంచెం అంతకుముందు 8 గంటలు ప్రిపేర్ అయ్యేది ఇప్పుడు కనీసం 6 గంటలన్నా ప్రిపేర్ అవుతూ, సో, నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటే, సో, మీకు యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని మీరు కూడా సక్సెస్ కావడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉన్నాయని మాత్రము ఒక ఫ్రెండ్‌గా అయితే మీకు క్లారిటీగా చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. నిరుత్సాహపడొద్దు. ప్రతి జిల్లాకు కనీసం 100-150 పోస్టులైతే 100% ఉంటాయి. జాబ్ కావాలనుకునే వాళ్ళు మాత్రము కొంచెం ఆ ప్రిపరేషన్ వైపే ఉండండి అని మాత్రం నేనైతే చెప్పగలను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.